ఫ్రెండ్స్ ఈరోజు చాలా అంటే చాలా టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ చేశాను. చాలా సూపర్‌గా ఉంటుంది. ఇలా అయితే పక్కాగా ట్రై చేయండి. గిన్నెంతా ఖాళీ చేసేస్తారు ఇంట్లో. అందరూ చాలా ఇష్టంగా తింటారు. మరి దీనికోసం ఒక గిన్నెతో స్టవ్ పైన నీళ్ళు పెట్టేసుకున్నాను. ఇలా క్యాలీఫ్లవర్‌ని చక్కగా కట్ చేసేసుకొని వాటర్‌లో శుభ్రంగా కడిగేసి, మరుగుతున్న వాటర్‌లో ఈ క్యాలీఫ్లవర్‌ని ఏసేయాలి. కడిగేసిన క్యాలీఫ్లవర్‌ని ఇలా ఏసేసుకొని దీన్ని కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. ఇవి బాయిల్ అయ్యేలోపు కొంచెం అల్లం, ఒక ఇంచు అల్లం, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొబ్బరి తీసేసుకొని 3 మిక్సీ పెట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఈలోపు ఇవి వేడెక్కినాయి. ఇక తీసేసుకోవాలి. ఇలా వేయడం ఏంటంటే కాలీఫ్లవర్‌లో ఏదన్నా చిన్న చితకా చిన్న చిన్న ఏమైనా ఉంటే పోతాయి డౌట్ లేకుండా. నేనైతే ఇలా హాట్ వాటర్‌లో ఏసి ఒక్క మంట ఉడకనిచ్చి తీసేస్తాను. పసరు వాసన కూడా లేకుండా కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని, కూరకి తగినంత ఆయిల్ వేసేసుకొని, ఒక స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు వేసేసి చిటపటలాడిన తర్వాత, ఇప్పుడు కరివేపాకు కూడా ఏసేసాను. తాలింపు గింజలు ఎర్రగా వేగిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలని, 4 పచ్చిమిరపకాయలని సన్న ముక్కలు కట్ చేసుకొని ఇందులో ఏసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇవి వేగనివ్వాలి. మసాలా అంటే ఇది ఒకటే కాదండి, లాస్ట్‌లో ఇంకొకటి కూడా ఉంది. లాస్ట్ వరకు చూడండి. ఒక 5, 6 టమాటాలు ఇలా సన్న ముక్కలు కట్ చేసుకొని ఈ ఉల్లిపాయల్లో వేసేస్తున్నాను. ఇలా వేసేసి చక్కగా ఒకసారి అలా అలా తిప్పేసుకొని, ఇప్పుడు దీనిలో కొంచెం ఒక స్పూన్ పసుపు, నాది చిన్న స్పూన్ అండి, అందుకే ఒక స్పూన్ అని చెప్పాను. పెద్ద స్పూన్ అయితే హాఫ్ వేసుకోండి. కూరకు తగినట్టుగా సాల్ట్ వేసేసుకున్నాను. నేను 2 స్పూన్లు వేసాను. ఇలా కొంచెం ఒకసారి అలా తిప్పేసేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఈ మనం వేడి నీళ్ళలో వేసి తీసిన క్యాలీఫ్లవర్ని ఇందులో యాడ్ చేసేసుకొని మొత్తం అంతా చక్కగా ఇలా కలిపేసి చిన్న గ్లాసులో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసేసి మూత పెట్టాను. ఇలా మగ్గిపోయింది చూసారా? ఇప్పుడు కారం వేసేసుకోవాలి. కూరకి తగినట్టుగా కారం వేసి, నేను చెప్పిన మసాలా ఇదేనండి, మ్యాగీ మసాలా. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి కూర అయితే మగ్గిపోయింది. ఇలా మగ్గిన తర్వాత రెడీ చేసి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే మనకి క్యాలీఫ్లవర్ కూర అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఈ విధంగా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది రైస్లోకి, చపాతీల్లోకి, రోటీల్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.